సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటీ కపడా మకాన్ నినాదంతో ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించి భారతదేశ స్థితిగతులను మార్చిన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, దళితులకు భూ పంపిణీ వంటి పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరి మనం కూడా ఈరోజు ఆమె అడుగుబాటులో నడుస్తూ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని, ఆమెకు పుట్టిన కొడుకు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ, సంజయ్ గాంధీ కానీ, వాళ్ళ రాజీవ్ గాంధీ పుట్టిన కొడుకు ఇవాళ మా రాహుల్ గాంధీ కూడా ఆమె తొవ్వలే నడుస్తూ ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనము ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడిచి రేపు రాబోయే కాలంలో మళ్ళీ మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా, ఎందుకంటే ప్రియతమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ఒక సెక్యులర్ దేశంగా ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమె 108వ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రజ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్లో విగ్రహానికి పూలదండలు వేసి, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నరసింహ ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మన 10 ఏళ్ల కాలము మన గజ్వేల్కు పట్టిన శని పీడ విరగడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి కూడా మనకు తెలుసు.